మహాదేవ, తమరిప్పుడు వివాహానికి వరుడుగా సిద్ధమైనట్టే. స్వామి, నా నిరీక్షణ సార్థకమైంది. మరొకసారి తమరి మనోహర రూపాన్ని దర్శించుకోగలిగాను. ఉమా, మొదటిసారిగా నేను ఈ రూపాన్ని నీకోసమే ధరించాను. నీకోసం నేను ఈ రూపాన్ని ఎన్నిసార్లైనా ధరించగలను. కన్యాదానం చేయడానికి తమరి ఆసనంలో ఆసీనులు కండి కాత్యాయన మహర్షి. కన్యాదాన సంకల్పం చేసుకోండి. మహాదేవా, తమరు తమ కులం, వేదం, ప్రవర, శాఖ, గోత్రాల గురించి తెలియజేయండి. మహర్షి గారు, మీరు నాన్నగారిని ఇటువంటి ప్రశ్నలు అడిగితే ఎలాగా? మేము ఎంతో కష్టపడి మరీ వివాహం చేసుకోవడానికి వారిని ఒప్పించాము. ఒకవేళ వారికి మరలా ఆగ్రహం కలిగినట్లయితే వారిని శాంతింపచేయడం ఎవరికీ సాధ్యం కాబోదు. పుత్ర కార్తికేయ, కాత్యాయన మహర్షి ఉమాదేవికి తండ్రి కనుక ఈ వివరాలు కోరడం వారి కర్తవ్యము. పుత్ర గణపతి, వారి ప్రశ్నలకు సమాధానమివ్వు. అలాగే తండ్రి గారు. మహర్షి వారు అయోనిజులు, ఆది అంతాలు లేని అనంతుడు. అనువనువున భార్య ఉన్నారు. వారి నుండి ప్రాణులు జీవితాన్ని పొందుతారు. ప్రళయకాలంలో అన్నీ ఆయనలోనే లీనమవుతాయి. వారికి కులగోత్రాలు, ప్రవరులు, నామాలు, శాఖలు ఎలా ఉంటాయి మహర్షి? సకల వేద సారమైన వారు ఏదైనా ఒక వేదానికి ఎలా కట్టుబడతారు? మహాదేవుడికంటూ ఒక రూపమే ఉండదు. వారు ప్రకృతిని మించినవారు. పరబ్రహ్మ, పరమాత్మే వారు. నిర్గుణ, నిరాకార, నిర్వికార, నిరంజన పరాత్పరుడైన కనుక కులగోత్రాలు లేని అత్యుత్తమ కులగోత్రజులు. జగన్మాత కాత్యాయనిగా వచ్చినందుకు వారు తమరికి అల్లుడు కాబోతున్నారు. వారు వర్ణ వ్యత్యాసాలు లేనివారు. అయినా మహర్షి, తమరిప్పటికీ తండ్రి గారి గోత్రం తెలుసుకోవాలనుకుంటే చెప్తాను వినండి. సత్యమే మహాదేవుడి గోత్రం నాదమే. వారి కులం శివుడు నాదమయుడు. ఆ నాదమంతా శివమయమే. శివం, నాదం ఈ రెండే శాశ్వత సత్యాలు. క్షమించండి ప్రభు, కానీ సంకల్పం కోసం అడగడం సంప్రదాయం. దానివల్లే కదా ఆదిపూజ్యుడు శుభస్వరూపుడైన గణపతి నోటి నుండి అల్లుడి గురించిన వివరాలు తెలుసుకునే అదృష్టం కలిగింది మాకు.
ప్రభు, మా పుత్రికకు పాణిగ్రహణం చెయ్యండి. తనని ధర్మపత్నిగా స్వీకరించండి. ఇది నా మహద్భాగ్యం మహర్షి. జయ హో 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 జయ హో. నాన్నగారు, తమరికి కన్యాదానం ఫలం కూడా తప్పక లభిస్తుంది. తమరి వాగ్దానం నెరవేరింది జగన్మాత. ఇదంతా తమరి కటాక్షమే. ధన్యోస్మి పుత్రి, ధన్యోస్మి పుత్రి. తమరి పుత్రిక కావడం నా సౌభాగ్యం నాన్నగారు. ఇక వారి కొంగులో ముడివేయండి. సప్తపది కోసం నవదంపతులు నిలబడండి. సింధూరధారణకు సమయం ఆసన్నమైంది మహాదేవా.
మన పునర్వివాహం సంపన్నమైంది స్వామి. మనిద్దరి నిరీక్షణ ముగిసిందే దేవి. మరలా తమరిని నా భర్తగా పొంది నేను ధన్యురాలినయ్యాను. నీవే నన్ను ధన్యుణ్ణి చేశావు మా. అసంపూర్ణుడినైన నాకు పరిపూర్ణత చేకూర్చావు. ఏందా కథలం? సల్లిగా కట్టొచ్చుగా. నీకేం పట్టుకోవడం కూడా లాదా? నీకు నచ్చకపోతే నువ్వే వచ్చి కట్టుకోవచ్చు కదా. నోను కాదు పని చేయాల్సింది, చేతులు పని చేయాలి. అన్నీ నన్నే చూసుకోమని చెప్పారు. మర్యాదగా నేను చెప్పింది చేయటం నేర్చుకో. ద్వారపాలక, ద్వారపాలక, ఆగు ఆగండి. నేను చెప్పింది మీరు చేస్తారా చేయలా? ద్వారపాలకులం మేము, నీకు సేవ చేయడానికి రాలేదు. మాకు ఆదేశాలు ఇస్తావేంటి? అయినా మహాదేవుడు పార్వతీమాత వచ్చినప్పుడు స్వాగతం పలకాల్సింది మేమే కదా. మేము వెళ్తున్నాం, నువ్వే ద్వారపాలక. అలే ఆగు. నిన్నెవరు రమ్మన్నారు ఇక్కడికి? నీ పని చూసుకో. దేవదేవులు వస్తున్నారు ఇక్కడికి. వాళ్ళు వచ్చేలోపు మొత్తం అందంగా అలంకరించాలి. వాళ్ళొచ్చి ఈ అలంకరణ చూసి నన్ను మెచ్చుకోవాలి. ఏమైంది ద్వారపాలక? ఏమైంది? చూడు అడి చూడు. ఈ ఎవరు మీలంతా? మీకు ఇక్కడికి వచ్చే ధైర్యం ఎలా వచ్చింది? ఏమన్నావు నువ్వు? అనట్లేదు, అడుగుతున్నాడు. ఈ దుష్టులకి ఇక్కడికి వచ్చే అధికారం ఎలా వచ్చిందని. ఇది ఎవరి నివాసమో తెలుసా మీకు? ఎవరి నివాసమైతే నాకెందుకు? ఇక్కడ చూస్తే మీ మూర్ఖగణాలు తప్ప ఇంకెవరూ నాకు కనబడటం లేదు. మూర్ఖులెవరు? నువ్వా నేనా? మహాదేవుల నివాసం ఇది. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మా తండ్రి సర్వశక్తి సంపన్నుడైన దంబాసురుణ్ణి మూర్ఖుడు అనేంత ధైర్యం ఎలా వచ్చింది నీకు? అంతా సాంప్రదాయబద్ధంగా జరిగిపోయింది. పుత్ర గణేశ, ఈ ఆనందభరిత కళ్యాణోత్సవం నీ వల్లే జరిగింది. నీకు మా అభినందనలు గణపతి. మనం కైలాసానికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైందమ్మా. అక్కడ అందరూ మన కోసం ఎదురు చూస్తుంటారు. నేను కూడా కైలాసానికి రావడానికి వేగిరపడుతున్నాను. అవునమ్మా, తమరొస్తే కైలాసం మళ్ళీ కలకలలాడిపోతుంది అమ్మా. గణప్రేత మూర్ఖులారా, ఇంక ఈ నివాసం దంబాసురుడిదే. ఈ దంబాసురుడిదే.
ఈ దేవతల డంబానికి హద్దులు లేవా? ఉంటే కైలాసాన్ని ఈ గణప్రేతాలకు వదిలేసి దక్షిణానికి వెళ్ళిపోతారా? పైగా నాకే డాంబికం ఎక్కువ అంటారా? కైలాసాధిపతి ఈ దంబాసురుడే. ఇక నుండి కైలాసం నాకే సొంతం. కైలాసం నాకే సొంతం. ఎవరి ఆత్మాభిమానాన్ని వారు కాపాడుకోక తప్పదు.